హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనమే అనుకుంటే అమెరికా కూడా ఒకే సిచ్యువేషన్లో ఉన్నాం. వాళ్ళు కూడా ఈవీఎంలో వాడటానికి వణికిపోతున్నారు గడ. ఎందుకంటే ఎలన్ మస్క్ చెప్పాడు ఈవీఎంని మ్యానిపులేట్ చేయొచ్చు, ఈవీఎంని మార్చొచ్చు, సాఫ్ట్వేర్తో హ్యాక్ చేయొచ్చు అనేసి. మన ఇండియన్స్కి మాత్రం అది వర్తించదు. ఎందుకంటే మా ఈవీఎంలు సూపర్. ఏంటి ఎలన్ మస్క్ టెక్నాలజీ కన్నా ఈవీఎంలు సూపర్. ప్రజలంతా నమ్మారు, పిచ్చోళ్ళు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఎలక్షన్స్లో ఈవీఎంస్ వాడొచ్చా అని అంటే అక్కడ ఇంటెలిజెన్స్ విభాగాలు ఏం చెప్తున్నాయో మీకు తెలుసా? అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్స్ తన అభిప్రాయంలో ఏంటంటే ఈవీఎంలు ఈజీగా యాక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఈవీఎంస్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు. ఈవీఎంస్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు. సో దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు తన దగ్గర ఉన్నాయంట. అర్థమైందా? కీలక ఆధారాలు ఏంటి? అమెరికాలో ఉన్నటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్స్ గారు చెప్పిన విషయం ఇది. కానీ మన ఇండియాలో మాత్రం అబ్బో ఈవీఎంలు అస్సలు సూపర్ పవిత్రం. ఎందుకంటే అన్ని రోజుల తర్వాత బ్యాటరీ 90% ఉన్నా మనకి పట్టదు, 99%, 98% ఉన్నా మనకి పట్టదు. ఏంటి ఓటింగ్ అయిన తర్వాత 2-3 ఒక నెల తర్వాత చూసినా కూడా 90% బ్యాటరీ ఉన్నా మనకి పట్టదు. పోల్ అయిన ఓట్లు ఫస్ట్ ఒకటి చెప్పినటువంటి ఎలక్షన్ కమిషన్ పోల్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రోజు ఇంకో నెంబర్ చెప్పినా కూడా మనకి పట్టింపు ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా ప్రవర్తించేటువంటి ఒక వ్యవస్థ అని మనం ఫిక్స్ అయిపోయి వాళ్ళని ప్రశ్నించారు. కానీ అమెరికాలో ఉన్నటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ గారు చెప్పింది ఏంటి? ఈజీగా యాక్ట్ చేస్తాం, ఆల్రెడీ నా దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి గుబులు పుట్టింది. అయ్యా ఏంటి ఇలా మాట్లాడేసింది? గతంలో ఎలన్ మస్క్ గాడు, ఇప్పుడు ఈవిడ నా స్వామి రంగా మా మీదకి దయ్యాల్లా తగలబడ్డారని ఫీల్ అయ్యి I've got a long list of things that we're investigating. We have the best of the best going after this. Election integrity being one of them. We have evidence of how these electronic voting systems have been vulnerable to hackers for a very long time and vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity of our elections. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? మన ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఈవీఎంస్ ఏంటోలే, వాళ్ళు సింగిల్ యూజ్డ్ ఏయో అయి ఉంటాయి, వాళ్ళ సాఫ్ట్వేర్ ఏదో అయి ఉంటుంది. కానీ మందలా కాదు, మన సూపరో. ఎందుకంటే దీన్ని ఎవడు హ్యాక్ చేయలేదు, దీన్ని టచ్ చేయలేరు. ఎందుకంటే దీనికి ట్రాన్స్మిషన్ చేయడానికి ఎటువంటి సిస్టమ్ లేదు అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవడంటే నిన్నెవడు భుజాలు తడుముకోమన్నాడు? ఆవిడ అమెరికాలో అంది. అంటే అమెరికాలో ఉన్న టెక్నాలజీ ఈవీఎంస్ కన్నా మన ఈవీఎంస్ సూపర్ టెక్నాలజీ అనమాట. అది కదా మనం నమ్మాలి. అసలు ఎవడైనా నమ్ముతాడా? అమెరికాలో ఉన్న టెక్నాలజీ కన్నా మన ఇండియన్ టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉంది, మన ఈవీఎంస్ సూపర్ డూపర్ పవర్ఫుల్ అంటే ఎవడన్నా నమ్ముతాడా? నిజం చెప్పాలంటే ఇక్కడ యూజ్ చేసే ఈవీఎంస్ అయినా కూడా, అమెరికాలో యూజ్ చేసే ఈవీఎంస్ అయినా కూడా ఒకటే. ఆ సాఫ్ట్వేర్ వర్క్ చేసే విధానం ఒకటే, ఈ సాఫ్ట్వేర్ విధానం చేసే విధానం ఒకటే. కాకపోతే ఇక్కడ కుప్పలు తెప్పలుగా పార్టీలు ఉంటాయి, అక్కడ కొన్ని తక్కువ పార్టీలు ఉంటాయి. అంతకు మించి ఏముండదు. మిగిలింది మొత్తం సేమ్ టు సేమ్. అక్కడే అమెరికాలో ఉన్నటువంటి ఈవీఎంస్ని హ్యాక్ చేస్తుంటే మన ఇండియాలో ఉన్న ఈవీఎంస్ని హ్యాక్ చేయలేరా? తను మాట్లాడింది మళ్ళీ ఒకసారి మీకోసం. I've got a long list of things that we're investigating. We have the best of the best going after this. Election integrity being one of them. We have evidence of how these electronic voting systems have been vulnerable to hackers for a very long time and vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity of our elections. ఈవీఎం హ్యాక్ సాధ్యమే. ఈవీఎంలను హ్యాక్ చేయడం చాలా సులభమని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ అన్నారు.
చాలా కాలంగా ఈవీఎం హ్యాకర్లను ఏ విధంగా ఈవీఎంలు హ్యాకర్లకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. పోలైన ఓట్ల ఫలితాలను మార్చడానికి హ్యాకర్లకు చాలా సులభమని ఆమె అన్నారు. మన దగ్గర కూడా అదేగా జరిగింది. పోలైన ఓట్ల కన్నా ఎక్కువ వచ్చినాయి. అసలు 40% 40 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఈ ఆంధ్రప్రదేశ్లో. అయితే మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం. 40 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. అయినా కూడా మనం మూసుకొని ఇంకా ఈవీఎం చుట్టే పడుతున్నాం. అమెరికా కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అదే మమతా బెనర్జీ ఏం జరిగింది నా ఈవీఎంస్ లో గొడవ ఏంటని సరైన టైంలో స్పందించకపోతే ఈసీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా అంటే మాత్రం చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అవి మేము సరిదిద్దుకుంటాం అనేసి మళ్ళీ మాట. వరస్ట్ అంటే వరస్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఇండియాలో ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ ఏది కోరుకుంటున్నారో అది చేయటమే ప్రజాస్వామ్యం కదా, అంతే కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకే వాల్యూ లేనప్పుడు ఇక ప్రజాస్వామ్యం అనే పదానికి వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇండియా అనేది ఫుల్లీ డెమోక్రటిక్ కంట్రీ కదా. ఈ ప్రజలే కదా, ప్రజలే, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్, ఇదే కదా మన స్లోగన్. మరి ఇదంతా వదిలేసి ఫర్ ద పొలిటీషియన్, బై ద పొలిటీషియన్, టు ద పొలిటీషియన్ అనే సిచ్యువేషన్కి ఈవీఎంస్ ఎందుకు వెళ్తున్నాయి అంటే ఇక్కడ ఎవడు మన డెమోక్రటిక్ కంట్రీయా లేదంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మన ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని ఆడుకునే కంట్రీయా? మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈవీఎంని ఎవడైనా హ్యాక్ చేయొచ్చు. అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గొబ్బాట్ గారు చెప్పారు, ఎలన్ మస్క్ చెప్పారు, ఇంకో చాలా మంది చెప్తూ ఉన్నారు. అయినా కూడా ఈసీ చెవికి ఎక్కదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.